వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అసలు యుగాంతం అనేది వస్తుందా? వస్తే ఎప్పుడు ఎలా వస్తుంది? యుగాంతం అనేటువంటిది యాక్చువల్‌గా యుగము అనేటువంటిది మన భారతీయులకి, సనాతన ధర్మానికి, హిందువులు నమ్మేటువంటిదన్నమాట. మిగతా వాళ్ళకేంటంటే వాళ్ళది 6000 సంవత్సరాల నాటి చరిత్ర అంతవరకేను. మనదేంటంటే ఇప్పటికి ఎన్నో కల్పాలు అయిపోయినాయి. ఒక కల్పం అని కల్పంలో ఎన్నో మహాయుగాలనేటువంటివి, ఆ మహాయుగాల్లో మళ్ళీ ఆహ్, కృత, త్రేత, ద్వాపర, కలి అనేటువంటిది ఉంటాయి. ఇలాంటివన్నీ మనం వస్తుంది. వాస్తవానికి ఇది నిజం. ఇదే నిజం అన్నమాట. ఏది సార్? ఈ యుగాలనేటువంటివి ఉన్నవనేటువంటివి యుగాంతం అనేటువంటిది నిజం. నిజం. ఓహ్! నిజం. ఇది ఎలా ఉంటుందంటేనమ్మా ఇది దీన్ని కరెక్ట్‌గా గాని అర్థం చేసుకోవాలంటే, హ్మ్. అంటే కలియుగం అంతం జరిగి తీరాల్సిందే. జరుగుతుంది, జరగాల్సిందే అంతవరకే. హ్మ్. ఇది ఎలా ఉంటుందంటే మనం సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక రైతు ఉన్నాడు. అతను పొలం వేస్తాడు. పొలం వేసే ముందేమంటే నారు పోస్తాడనమాట. ఈ నారు పోయటానికి గింజలు ఎక్కడి నుంచి వచ్చినాయమ్మా? గతంలో ఉన్నటువంటి పంటలు అనమాట అన్నీ. ఆ గింజల్ని తీసుకొని వచ్చి నారు పోస్తాడు. నారు పోసిన తర్వాత వాటిని మళ్ళీ మొలకలు మళ్ళీ నాటుతాడు. కరెక్ట్. నాటిన తర్వాత దానికి ఇంకా నీరు పెడుతుంటాడు, ఎరువేస్తూ ఉంటాడు, కలుపు ఏమన్నా వస్తే కలుపు పీకేస్తూ ఉంటాడు. ఇలా ఎప్పుడు కూడా దాదాపుగా పొలాన్ని అంటిపెట్టుకునే ఉంటాడు. ఒకసారి పక్వానికి వచ్చిన తర్వాత, పండిపోయిన తర్వాత ఇంకా నీరు పెట్టడు, కలుపు తీయడు, ఏమీ చేయడు. దాని జోలికే రాడు. ఏదో ఎలా ఉందని చూసి వెళ్తుంటాడు అంతవరకే. తర్వాత ఇది ఎండిపోయిన తర్వాత వీటిని మళ్ళీ కోత చేసి, మళ్ళీ వాటిని కుప్పలు వేసి, నూర్చి, కొన్ని గింజలు తీసి మళ్ళీ పక్కన పెట్టుకొని, మిగతా వాటిని అమ్ముకోవటమో, వండటమో చేస్తాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిస్తే, మళ్ళీ తొలకరి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ సర్కిల్ అనేటువంటిది జరగాల్సిందే రైతు. అయితే ఇప్పుడు వచ్చినటువంటి గింజలు అనేటువంటివి ఉన్నాయి చూసారమ్మా. ఈ గింజలు అనేటువంటివి ఏమవుతాయి? వీటిని మళ్ళీ దంచుతారు, బియ్యం తీస్తారు, మళ్ళీ వాటిల్ని వేడి వేడి నీళ్ళల్లో మరిగిస్తారు, అన్నం ఉడుకుతుంది. తర్వాత దాంట్లోకి ఉప్పు, కారం ఇంకోటి వేసుకొని చేసి మళ్ళీ దాన్ని భోంచేస్తారు. అది మన శరీరంలోకి వెళ్ళిపోయిన తర్వాత జఠరాగ్నిలో మళ్ళీ మండుతుంది ఇది. ఆ తర్వాత మళ్ళీ అది గ్లూకోజ్‌గా వచ్చేస్తుంది అది. అది మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళి మండుతుంది. ఆక్సిజన్ తోటి కలిసేది గ్లూకోజ్. ఆ తర్వాత కార్బన్ డయాక్సైడ్ గాను ప్లస్ విడిపోయి వాటర్‌గా విడిపోయి అందులో ఎనర్జీ వచ్చేసేస్తుంది. ఆ తర్వాత అది ఒక కణంగా మారుతుంది. తిరిగి ఆ కణం అనేటువంటిది మళ్ళీ భూమిలో కలుస్తుంది. మళ్ళీ ఇది తిరిగి ఏ వడ్లు గింజగాను ఇంకోటిగాను రావాలి. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయన్నమాట. ఈ యుగం అనేటువంటిది ఏంటంటే రైతు చేసేటువంటి పని. అంటే కృతయుగంలో గాని, త్రేతాయుగంలో గాని, ద్వాపర యుగంలో గాని భగవంతుడు అంటిపెట్టుకొని ఉంటాడు. ఈ 3 యుగాలలో అంటిపెట్టుకొని ఉంటాడు. ఈ మధ్యలో ఏదైనా కలుపు మొక్కలు లాంటి వాళ్ళు వస్తే పీకేస్తుంటాడు. అంటే మనం వినే ఉంటాం అనమాట. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, రావణాసురుడు, నరకాసురుడు ఇలాంటి వాళ్ళు కలుపు మొక్కలు అనమాట. వీళ్ళని తీసేస్తారు. రాక్షసులు లాంటి వాళ్ళు. తర్వాత ఏదైనా కొంచెం పురుగు మందు కలుపు లాంటిది మన ఏమంటారు, తెగుళ్ళు లాంటిది ఇలాంటివి పడితేనే పురుగు మందు కొట్టేస్తారు. ఒకేసారి పోతాయి మొత్తం అన్ని కూడా. కురుక్షేత్ర యుద్ధం లాంటిది అనమాట ఇదంతా కూడా. ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఈ ఈ యుగాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఈ కలియుగంలోకి తీసుకొని వచ్చేస్తారు. ఈ కలియుగం ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కలియుగంలో అనేటువంటిది ఏంటంటే ఇది ఎండింగ్ అనమాట. ఇంకంతే. ఎవరైతే సత్యం తెలుసుకుంటారో, పరమాత్ముడు ఉన్నాడని తెలుసుకుంటారో, అంటే ఒక ఎండ్ ఆఫ్ ది డే ఒక మనిషికి ఎండ్ ఆఫ్ ది డే అసలు ఈ దేనికోసము మానవ జన్మ ఎత్తున్నారంటే కైవల్యం కోసం ఎత్తారు. కైవల్యం అనేటువంటిది ఏంటంటే ఫర్ సపోజ్ మనం సముద్రం నుంచి నీళ్లు తీసుకున్నాం చేతిలో. ఇది పరమాత్మ, ఇది జీవాత్మ. ఇదే దీన్ని నేను వదిలేసేసానంటే సముద్రంలో కలిసిపోతే ఇంకా వేరు చేయడానికి లేదు. దిస్ ఈజ్ కైవల్యం. అంటే పరమాత్మలో ఐక్యమైపోవడం. ఇంకా తానంటూ సపరేట్ అనేటువంటిది ఉండదు. అలా కాకుండా దీన్ని నేను ఏదైనా బాటిల్లో పోసి సముద్రంలో వేసానంటే సముద్రం ఏం చేస్తున్నా తనది కాని దాన్ని తను బయటికి పంపించేస్తుంది. ఇవేంటంటే ఈ బాటిల్ అనేటువంటిది ఏంటంటే కర్మఫలాలు అనమాట. మనం చేసినట్టు ఇంటి ఇన్ని జన్మల్లో అది కృతయుగంలో పుట్టి ఉండొచ్చు, మనము కృతయుగం నుంచి త్రేతాయుగము, ద్వాపరంలో కూడా పుట్టుంటాం, కొన్ని లక్షల జన్మలు ఎత్తుంటాం. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఇది ఫైనల్ అనమాట. అది పరమాత్మలోకి ఐక్యం అవుతాడా, లేదంటే మళ్ళీ భూమిలో కలిసి మరో ఒడ్ల గింజలాగా మళ్ళీ పుడతాడా? అర్థమైందమ్మా ఇది.
సో ఇది సైకిల్ తిరుగుతూ ఉంటుంది అనమాట. యుగాల్లో కూడా తిరుగుతూ ఉంటుంది. మనం లాస్ట్ టైం కూడా చెప్పాను నేను. జనకుడికి 76 తరాల ముందు ఉన్నటువంటి పతంజలి ఈ మధ్య కాలంలో అతనికి కైవల్యం అనేటువంటిది వచ్చిందని చెప్పాను. అది రామచంద్ర మిషన్ తరపున. అవును. సో ఈ వడ్ల గింజలు లాంటి వాళ్ళు అనమాట మనుషులు అనేటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి ఈ వడ్ల గింజలాగా అంటే స్పేర్గా ఉన్న వడ్ల గింజల్లాగా వెళ్ళిపోతారా, లేదంటే నీళ్ళల్లో మరిగి నీళ్ళల్లో మరిగి దాన్ని దంచి నీళ్ళలో మరిగి మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత జఠరాగ్నిలో మండి ఇది అంటారు చూసారమ్మా, అది నరకం అనుభవించడం ఇది అంటారు చూసారు. ఇదన్నమాట ఇది. నూనెలో మండి నూనెలో కాల్చబడి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదమ్మా. అవి మన ఆహారం తీసుకునేటప్పుడు బజ్జీలు వేసుకుంటాం, లేదు ఇంకోటి వేస్తాం అది. సో ఇవి ఇలాంటి ఒక నరకం అనేటువంటి దాన్ని అనుభవిస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకా అలాగా మనది. అయితే ఇందులో కొంతమంది స్పేర్ అనేటువంటి వాళ్ళు ఉంటారు, మళ్ళీ తిరిగి యుగం స్టార్ట్ అయ్యేటువంటి దానికోసం అని చెప్పేసి. అయితే ఇది కంపల్సరీ జరిగి తీరాల్సిందే. దీనిని కండక్ట్ చేసేవాడే కలి. ఈ కలి ప్రభావంలో వీళ్ళు పడతారు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ కలి ప్రభావంలో అనేటువంటి పట్టడం వలన చాలా మంది అంటూ ఉంటారు, మా బ్రిటిష్ వాళ్ళు అవి కనిపెట్టారు, మా బ్రిటిష్ వాళ్ళు ఈ కనిపెట్టారు అని చెప్పేసి. ఎవరు సరే కలి పురుషుడు అంటే ఎవరు? అంటే ఇప్పుడు దాన్ని శాసించేటువంటి వాడు అన్నమాట. ఓకే. ఇప్పుడు శాసించేటువంటిది కలి పురుషుడు అనేటువంటి అతను ఈ యుగాన్ని శాసిస్తూ ఉంటాడు.